ఇది నేను ఆల్రెడీ అప్పుడు మిస్సింగ్ అప్పుడు చెప్పాను ఈ స్టోరీ. ఇది బేసిక్ ఏంటంటే ఇది ఇంకా ట్విస్ట్లు టర్నులు తిరుగుతూనే ఉంది. సమాప్తం అయితే కాలేదు. ఎండ్ కార్డు పడలేదు దీనికి. అనేక సందేహాలు అయితే ఈ కేసులో ఉన్నాయి. సో ఇది బేసిక్ గా మనం ఒక ఆ, అసలు ఏం జరిగింది, ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇందులో ఇంకా ఎలాంటివి తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుకుందాం. బేసిక్ గా ఏంటంటే ఇండోర్, మధ్యప్రదేశ్ లో ఇండోర్ కి సంబంధించిన రాజా రఘువంశీ అనే ఒక 24 ఏళ్ల అబ్బాయి. అతను ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తాడు. అట్లాగే సోనం రఘువంశీ అనే ఒక 21 ఏళ్ల అమ్మాయి, ఆ అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి పెళ్ళయింది. పెద్దలు ఆ, కుదిర్చిన పెళ్లి. ఇద్దరిని కూడా అడిగారు. ఇద్దరు కూడా మాకు ఓకే అని చెప్తేనే పెళ్లి చేశారు. సో పెళ్లి ఆ, 10వ తేదీ పెళ్ళయింది. మే మే 10వ తేదీ. సో వాళ్ళు ఆ తర్వాత ఒక 4 రోజులు అత్తగారింట్లో ఈ అమ్మాయి ఉన్నింది. దాని తర్వాత అమ్మాయి ఆ, ఆ, మనం హనీమూన్కి వెళ్దామని పట్టుపట్టింది. సో ఆ అబ్బాయి కూడా ఒప్పుకున్నాడు. సో ఇద్దరు కలిసి వాళ్ళు హనీమూన్ ఎక్కడికి వెళ్దాం అనుకున్నారంటే మేఘాలయలో ఉండే చిరపుంజి అంటాం కదా, దాన్ని సోహరా అంటారు. ఆ సోహరా దగ్గరికి వెళ్దాము. అక్కడైతే సీనరీస్ బాగుంటాయి. ముఖ్యంగా ఆ, అక్కడ ఎక్కువగా ఫాల్స్ ఉంటాయి అన్నమాట. జలపాతాలు ఆ, ఎక్కువగా ఉంటాయి. వెయిస్ డాంగ్ అని ఒక పెద్ద పాపులర్ ఫాల్స్ ఉంటుంది. అట్లాగే ఆ, ట్రీ రూట్ ఉంటది కదా, చెట్టు వేర్లతో కలిపిన బ్రిడ్జెస్ వెరీ పాపులర్ అయ్యారు. అక్కడికి వెళ్దామని అమ్మాయి ప్రపోజ్ చేస్తే అతను కూడా ఒప్పుకున్నాడు. ఇద్దరు కలిసి 20వ తేదీ, ఆ, 20వ తేదీ బయలుదేరారు. 21 అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఆ, షిల్లాంగ్ షిల్లాంగ్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఈ సోహరా ఉంటది. సో మామూలుగా అక్కడ పెద్ద వెహికల్స్ మాట్లాడుకునే పరిస్థితి లేదు. నేరాగా రోడ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ యాక్టివా మాట్లాడుకొని ఇద్దరు ఒక రెంట్కి తీసుకొని యాక్టివాలో బయలుదేరారు. 23వ తేదీ వరకు కూడా వీళ్ళు టచ్ లో ఉన్నారు. ముఖ్యంగా ఈ అమ్మాయి వాళ్ళ అత్తగారు ఉమా రఘువంశీ, ఆ ఉమా రఘువంశీకి ఫోన్ చేస్తూ ఉన్నింది. ఇక్కడ మీరు ఎలా తింటున్నారు, ఎలా ఉన్నారని. మధ్యలో ఫోటోలు కూడా వాళ్ళు, రెండు ఫ్యామిలీలకి ఫోటోలు కూడా సెల్ ఫోన్ షేర్ చేసుకుంటున్నారు. ఇలాంటి కండిషన్లో 23 తర్వాత లాస్ట్ లో అమ్మాయి మాట్లాడింది, మేము ఇట్లా కొండ మీదకి వెళ్తున్నాము, అది చాలా ఎక్కువ హైట్ ఉంటది, ఇవన్నీ చెప్పింది. దాని తర్వాత వాళ్ళు మిస్ అయిపోయారు. అంటే ఫోను కలవలేదు. ఫస్ట్ లో ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకున్నారంటే ఇది అడవి కదా, ఇక్కడ ఆ, లోయలు కొండలు వీటిలో వీళ్ళుంటారు కాబట్టి సిగ్నల్స్ లేవనేది అనుకున్నారు. బట్ వీళ్ళు స్టే చేసిన అక్కడ ఒక హోమ్ స్టే అంటారు. హోమ్ స్టేకి కూడా వీళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళు రాలేదు అని చెప్పారు. నిన్న ఉన్నారు, నిన్న వెళ్ళారు, మళ్ళీ రాలేదు అని చెప్పారు. దాంతో వీళ్ళకి డౌట్ వచ్చింది. వీళ్ళు ఇద్దరు బ్రదర్స్ కూడా, సోనం బ్రదర్ అండ్ రాజా బ్రదర్, ఇద్దరు కూడా ఫ్లైట్ లో అక్కడికి బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి అక్కడ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. దాన్ని కాశీ హిల్స్ అంటారు, నార్త్ కాశీ హిల్స్. ఆ ఈస్ట్ ఈస్ట్ కాశీ హిల్స్. ఈస్ట్ కాశీ హిల్స్ లో వెళ్ళి అక్కడ ఆ, వాళ్ళకి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఫస్ట్ లో పోలీసులు అంతగా పట్టించుకోలేదు. ఎక్కడో ఉంటారులే, ఫోన్లు మిస్ అవుతుంటాయి, సిగ్నల్స్ ఉండవని చెప్పారు. కానీ వీళ్ళు ఇన్సిస్ట్ చేయడం అవంతా, దాని తర్వాత వాళ్ళు కదిలారు. ఆ గ్రామస్తులంతా కూడా చేసుకొని ఆర్గనైజ్ చేసుకొని ఆ, మొత్తం వెతకడం మొదలు పెట్టారు. సో వాళ్ళకి మొదట ఆ, స్కూటర్ దొరికింది. మిస్సింగ్ 24వ తేదీ స్కూటర్ దొరికింది. స్కూటర్ కీస్ ఉన్నాయి, ఇగ్నిషన్. అక్కడ ఇంకేమీ ఆనవాళ్ళు లేవు. దాంతో వాళ్ళు ఏమనుకున్నారంటే ఒకటి యాక్సిడెంట్ అయినా జరిగి ఉండాలి, వీళ్ళు ఇక్కడ స్కూటర్ పెట్టేసి ఎక్కడికో వెళ్ళి ఉండాలి, ఆ, అక్కడ యాక్సిడెంట్ ఏమన్నా జరిగి ఉండాలి, లేదు కిడ్నాప్ ఏమన్నా జరిగి ఉండొచ్చు, వీళ్ళని తీసుకెళ్లి ఆ, డబ్బుల కోసం ఏమన్నా తీసుకెళ్ళి ఉండొచ్చు. మూడు, ఈ అమ్మాయి యంగ్ గా ఉంది కాబట్టి ఈ అబ్బాయిని చంపేసి ఆ అమ్మాయిని తీసుకెళ్లి చేసి ఆ అమ్మాయిని కూడా చంపేసి ఉండొచ్చు అన్న దీంట్లో వాళ్ళు ఆలోచించారు. ఎందుకంటే అంతకు ముందు కూడా ఒక విదేశీ టూరిస్ట్ ఇలాగా మిస్ అయ్యాడు అక్కడ. సో అలా వెతికారు. ఫైనల్ గా వాళ్ళకి ఆ, జూన్ 9వ తేదీన, ఆ, ఈ సారీ జూన్ 2వ తేదీన ఈ అబ్బాయి బాడీ దొరికింది.
ఒక లోయ గార్జ్ అంటారు. అటువంటి ఒక లోయలో పడిపోయింది. అతని దగ్గర ఒక వైట్ షర్ట్, ఈ అమ్మాయి అంతకుముందు వేసుకున్న వైట్ షర్ట్ ఉంది. తర్వాత కత్తి ఉంది. కత్తి ఘాట్లు తల వెనక, తల ముందు కత్తి ఘాట్లున్నాయి. తర్వాత పెంట్రా క్వార్టీ అనే టాబ్లెట్స్ ఉన్నాయి. తర్వాత వివోది ఎల్‌సీడీ స్క్రీన్ ఉన్న స్క్రీన్ మాత్రమే ఉంది. ఫోన్ లేదు. ఈ అబ్బాయి రిస్ట్ వాచ్ కూడా అతని దగ్గరే ఉంది. ఆ అబ్బాయి యేసుకున్న నగలు అవేవి గూడా లేవు. ఎందుకంటే ఆ అబ్బాయి మీద దాదాపు 10,00,000 విలువైన డైమండ్ రింగ్ గాని, చైన్ గాని, బ్రేస్‌లెట్ ఇవన్నీ ఉన్నాయి. అవి గూడా మిస్ అయినాయి. సో వీళ్ళేమనుకున్నారు, దొంగతనం కోసమే ఇతన్ని చంపేసుంటారు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి రేప్ చేయడానికి తీసుకెళ్ళిపోయుంటారనేది వీళ్ళు నమ్మారు. ఈ లోపల 2 ఇటు మధ్యప్రదేశ్ గవర్నమెంటు సీఎము, అటు మేఘాలయ సీఎము వీళ్ళు స్థాయిలో గూడా మాట్లాడుకున్నారు. దీని మీద మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా ఒక సిట్ గూడా వేశాడు. ఆ సిట్టు సీరియస్‌గా దీంట్లోకి ఇన్వాల్వ్ అయింది. ఈ క్రమంలో ఏందంటే వీళ్ళకి ఒక టూరిస్ట్ ఆహ్, గైడ్ సోహ్రారిమ్ అని ఒక లాస్ట్ విలేజ్‌లో అతను చూసాడు. అతను పోలీసులకి చెప్పాడు. నేను చూసాను. వీళ్ళిద్దరూ ప్లస్ ఇంకొక ముగ్గురు కనపడ్డారు. వాళ్ళు ఒక 3000 అడుగుల ఎత్తున్న దీనికి ఆహ్, 3000 మెట్లు. 3000 మెట్లున్న హైట్‌కి వాళ్ళు ఎక్కుతున్నారు. నేనిప్పుడు ఆఫర్ గూడా చేశాను. నా గైడ్ సర్వీసెస్ ఇస్తానని. వాళ్ళు అవసరం లేదన్నారు. అనేది అతను వాళ్ళ రూపురేఖలు దాన్ని బట్టి ఫోటోలు రిలీజ్ అయ్యాయి కాబట్టి అతను గుర్తించి చెప్పాడు. సో వీళ్ళు అక్కడ ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అనే దాని మీద వీళ్ళు వెతకడం మొదలుపెట్టారు. దాంతో వాళ్ళకి అక్కడ హోమ్ స్టేలో ఈ ముగ్గురు గూడా ఉన్నారనేది తెలిసింది. ఆ ముగ్గురు వివరాలు అక్కడ హోమ్ స్టేలో ఆధార్ కార్డ్ అవన్నీ ఉన్నాయి. దాంతో వాళ్ళని పట్టుకున్నారు ఫస్ట్. వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళేం జెప్పారంటే, మేము ముగ్గురమే అతన్ని న చంపాము. అయితే మాకు కిరాయి ఇచ్చింది ఆ అమ్మాయి సోనమే ఇచ్చింది చంపమని జెప్పింది. అందుకని మేము ముగ్గురం వచ్చాము. వచ్చి చంపాము అనేది వాళ్ళు ఒప్పుకున్నారు.